హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి క్రియేషన్స్ ట్రిపుల్ వన్ అండి. ఈరోజు నేను మీకు బెల్లం గవ్వలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. బెల్లం గవ్వలకి మనము గవ్వలు చేయడానికి చెక్కనైతే యూజ్ చేస్తామండి. గవ్వల చెక్కని లేకుండా కూడా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి గవ్వల్ని. తక్కువ టైంలో టేస్టీ గవ్వలు అయితే మనం రెడీ చేసేసుకుందాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. మరి గవ్వలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు పక్కా కొలతలతో చూపిస్తానండి. చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. మరి కావలసిన పదార్థాలు అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ మనం మైదా తీసుకున్నాం, 4 కప్స్ మైదా. అలాగే బెల్లం తీసుకున్నాను అనమాట. 4 కప్పుల మైదాకి 2 కప్పుల బెల్లం. మనం గవ్వలు చేసుకోవడానికి గవ్వల చెక్క. ఈ చెక్క మీద ఇలా ప్రెస్ చేస్తే చాలండి. అలాగే 5 ఇలాచీ తీసుకున్నాను. ఉప్మా రవ్వ అండి, సన్న ఉప్మా రవ్వ తీసుకోవాలి. 4 కప్పులకి హాఫ్ కప్ ఉప్మా రవ్వ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను 4 కప్పుల పిండిని కొలతగా తీసుకున్నానండి, సమానంగా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ తీసుకున్న బౌల్లో అయితే వేసేసుకుందాం 4 కప్పుల మైదా పిండిని. నాలుగు కప్పుల మైదా పిండికి 2 కప్పుల బెల్లం అండి, కరెక్ట్‌గా సరిపోతుంది. మనకి తీపి ఎక్కువ అవ్వదు, అలా అని తక్కువ అవ్వదు. సమానంగా ఉంటుందన్నమాట తీపి అనేది మనకి. ఈ 4 కప్పుల మైదా పిండిని ఈ గిన్నెలో అయితే వేసేసుకుందామండి ఫస్ట్. ఈ గిన్నెలో వేసుకున్న తర్వాత ఇక్కడైతే 2 కప్పుల బెల్లం తీసుకున్నాం అనమాట. అంటే 2 కప్పుల బెల్లం ఎలా అంటే 4 కప్పుల మైదా పిండి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 2 కప్పుల బెల్లం తీసుకున్నాం. 2 కప్పులకి 1 కప్పు బెల్లం. అలాగే మనం ఉప్మా రవ్వని డైరెక్ట్‌గా వేయకూడదండి. మనం కొంచెం ఎంత వీలైతే అంత మెత్తగా పెట్టుకోవాలనమాట. గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనం గవ్వలు విరిచినప్పుడు ముక్కలు ముక్కలుగా కాకుండా ఉంటాయి. ఇక్కడ నేను ఉప్మా రవ్వని మిక్సీ జార్‌లో అయితే వేసుకుంటున్నాను. ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవడే ప్రయత్నం అయితే చేయాలి మనం. అలాగే ఇక్కడ 5 ఇలాచీనైతే వేసుకుందాం. ఇలాచీ ఇందులో వేసేస్తే మనం సపరేట్‌గా పొడి చేసి వేసే పని అయితే ఉండదండి. ఇప్పుడు ఈ మిక్సీ బౌల్‌లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. లేదు అంటే బజార్‌లో కూడా మనకి కిరాణా షాప్‌లో కూడా మెత్తగా ఉండే రవ్వ ఉంటుంది. కొంచెం మొరంగా ఉండే రవ్వ కూడా ఉంటుంది. చూసి తెచ్చుకున్నా పర్లేదు. వీలైనంత వరకు గ్రైండ్ చేసుకోవడానికే ట్రై చేయాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం సోడానైతే వేసుకోవాలండి, వంట సోడాని. అలాగే కొంచెం సోడా వేసుకున్న తర్వాత కొంచెం లైట్‌గా సాల్ట్ అయితే వేసుకుందాం. ఇది ఒకసారి స్పూన్‌తో పిండిలో మొత్తం కలిసేలాగా అయితే కలిపేసుకోవచ్చు. ఇక్కడ నేను బాగా వేడి చేసిన నూనె ఒక 100 గ్రాములు అయితే బాగా మరిగించిన నూనె అయితే ఇక్కడ తీసి పెట్టానండి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసుకుందాం. ఒక స్పూన్‌తో మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి. తర్వాత నూనె వేసుకొని కలుపుకుంటాం కదా, ఒకసారి సోడా, ఉప్పు అంతా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పక్కకు తీసుకున్న రవ్వను కూడా ఇందులో వేసేసేసుకుందామండి. వేసుకొని కలిపేసుకుందాం. 3 కలిపి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ వేడి నూనెని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. స్పూన్ పెట్టి కలుపుకోవాలండి. బాగా వేడిగా ఉంటుంది కదా, చేయి పెట్టొద్దు. చేయి పెట్టకుండా స్పూన్ పెట్టి అయితే కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఒకసారి పిండిలో నూనె వేసిన తర్వాత ఎలా అయినా చల్లగా అయిపోతుందండి. అప్పుడు ఒకసారి ఈ నూనె అంతా వేసి స్పూన్‌తో కలుపుకున్న తర్వాత మనం చేతితోనైతే కలుపుకోవచ్చు. పిండి బాగా కలవాలండి. నూనె, పిండి ముద్దలా రావాలి కదా మనకి కొంచెం. అలా అయితే కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా మీరు కూడా కలుపుకున్నప్పుడు ఇలాగే కలుపుకోండి. చూడండి, ఇప్పుడు నేను ఇలా దగ్గరగా పిడికిలు నొక్కితే ముద్దగా మనకి తడిపిండి ముద్దలా అయితే రావాలండి. ఇలా వస్తే పిండి మనకి కరెక్ట్‌గా సరిపోయినట్టు.
నెయ్యి వేసుకునే వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చండి. నూనె వేసుకునే వాళ్ళు నూనె వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే ఎలా వచ్చినా నూనె వేసుకుంటే కూడా అలాగే వస్తాయన్నమాట. కాకపోతే మెయిన్ మనం గమనించవలసిన విషయం ఇక్కడ మనం ఇలా ముద్దగా చుట్టితే ఇలా ముద్దలా రావాలండి. అప్పుడు మనకి క్వాంటిటీ అనేది కరెక్ట్‌గా సరిపోతుందనమాట. తర్వాత మిగిలినది వాటర్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాం. ఒకటేసారి వేసుకోకూడదండి. ఎందుకంటే ఒకటేసారి వేసుకోవడం వల్ల పిండి పలచబడిపోయి నూనె లాక్కుంటాయి. అలా లాక్కోకుండా ఉండాలంటే కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను మొత్తం అయితే కలిపేసానండి. ఇక్కడ మీరు చూపించిన విధంగా అయితే పిండిని ముద్దలాగా ఇలా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చాలా స్మూత్‌గా కలుపుకోవాలండి. అలా అని మరీ పలచగా కలుపుకున్నామనుకోండి, గవ్వలనేది నూనె లాగేసి అసలు బాగోవండి. మనం ఫింగర్ పెట్టి ఇలా ప్రెస్ చేసినట్టయితే స్మూత్‌గా లోపలికి వెళితే సరిపోతుందండి. చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా! ఇక్కడ నేను ఒక ఉండ కూడా చుట్టి చూపిస్తాను. అలా అయితే ఉండాలనమాట పిండి. దీన్ని ఒక గంట సేపయితే నానబెట్టుకోవాలండి పక్కకి. గంట సేపు నానబెట్టిన తర్వాత పిండయితే ఇలా ఉందండి. ఈ పిండిని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని, మనం చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఒక ప్లేట్‌లో వేసుకుంటే, తర్వాత మనం గవ్వలనైతే చేసేసుకోవచ్చు. గంట తర్వాత పిండయితే ఇలా నానిందండి. బాగా నానింది. ఇక్కడ చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోవాలనమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా! ఈ విధంగా అయితే చుట్టుకోవాలి. అన్ని పిండంతా ఇలాగే చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఒకసారి పెట్టేసుకొని చాలా ఉండలయిన తర్వాత మనం గవ్వలనైతే చేసేసుకుందాం. మరొక చిన్న చిట్కా అండి. ఇప్పుడు ఇలాగా నేను ఇక్కడ చూపించిన విధంగా చిన్నగా థ్రెడ్ టైప్‌లో ఒక పిండిని చుట్టేసి ఇలా చాకుతో కట్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా మనం ఉండలు చుట్టే పని లేకుండా డైరెక్ట్‌గానే చేసేసుకోవచ్చు. మనం ఒక్కరే ఉన్నప్పుడు ఇలా అయితే చేసుకుంటే బావుంటుంది. తొందరగా అయిపోతుంది వర్క్ అనేది. పని పెద్దగా అనిపించదు మనకి. ఈజీగా సులభంగా అనిపిస్తుంది సులభంగా. ఇలాగా ఒకసారి ఇలా రౌండ్ చేస్తే సరిపోతుంది. మన పిండి తీసి ముద్ద చుట్టే పని లేకుండా ఇలా అయితే ఈజీగా ఉంటుంది. అన్నీ ఇలాగే చేసేసుకోవడమేనండి. ఇప్పుడు గవ్వల చెక్కని తీసుకొని దీని మీద ఈ ఉండను పెట్టి బొటనవేలు దాని పైన పెట్టి ఉండ పైన పెట్టి ఇలా చూడండి ఇక్కడ ఎలా చెప్పిన విధంగా ప్రెస్ చేసామనుకోండి మనకి గవ్వ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఎంత ఈజీయో కదా! మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు కూడా చేసేస్తారు. 2, 3 సార్లు ఒక ముద్ద ఇచ్చి 4, 5 సార్లు వాళ్ళకి నేర్పించామనుకోండి వాళ్ళు కూడా ఈజీగా తిప్పిచ్చేస్తారు మనకి. మనం ఈ లోపల బెల్లం అది తురుముకునే టైము తీసుకోవచ్చు. లేదు మనమే చేసుకోవాలంటే మనం కూడా చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటాయి. అంటే చిన్నపిల్లలు చేసే విధంగా చాలా ఈజీగా అయితే ఉంటుంది ఈ పద్ధతి. చెక్కలేని వాళ్ళు మనకి బజ్జీలు అవి వేసుకున్నప్పుడు స్ట్రెయినర్‌తోని తీసుకుంటాం కదా! ఆ స్ట్రెయినర్ పైన కూడా ఇలాగా ప్రెస్ చేసుకోవచ్చండి. దాని మీద కూడా సేమ్ వస్తాయి. ఏమీ ఇబ్బంది ఉండదు. చెక్కే ఉండాలని ఇబ్బంది ఏమీ లేదండి. ఇలా ప్రెస్ చేసేసుకోవడమేనండి. అన్నీ ఇలా ప్రెస్ చేసేసుకోవడమే అనమాట. మనకి గవ్వలు బెల్లం గవ్వలు చేయడానికి పెద్ద పనేం ఉండదు గానండి. ఎక్కడ తిరిగి మనకి ఈ ఉండలు చేసుకొని ఈ గవ్వల్ని ఒత్తుకోవడమే కొంచెం పని. బెల్లం పాకం తొందరగానే అయిపోతుంది. పిండి కలపడానికి ఒక గంట పడుతుంది. ఈ మధ్యలో మనం ఏదో ఒక పని చేసుకోవచ్చు. కాకపోతే ఈ గవ్వలకి ఒక ఇద్దరుంటే ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే ఇద్దరు చెరొక పక్కన చేస్తా ఉంటే పననేది తొందరగా అయిపోతుంది. మనం కేజీ, 2 కేజీలు నానబెట్టుకున్నాం అనుకోండి పిండిని. అప్పుడు ఒక ఇద్దరుంటే టకటక చేసేసుకోవచ్చు. కొంచెం అయితే ఒకరున్న చేసేసుకోవచ్చు. ఇక్కడైతే మొత్తం అన్నీ చేసి చూపిస్తున్నాను కదా మీకు నేను. ఇలా అయితే చేసుకోవాలి. ఈలోపు మనం నూనె పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి. అవి చేసేలోపు నూనె కాగుతుంది. వేడిగా ఉండకూడదండి నూనె. మరిగిపోయినప్పుడు వేయకూడదు. వేయడం వల్ల ఏమవుతుంది అంటే పైనంతా ఏగిపోయి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా సమానంగా కాగినప్పుడు నూనె వేసుకోవాలండి. మరీ వేడి మీద వేయకూడదండి. ఇది ముఖ్యంగా గమనించవలసిన విషయం. ఇక్కడ చూడండి నేను సమానంగా కాగినప్పుడు వేశాను. అప్పుడు గవ్వ అనేది లోపల నుంచి మగ్గి బాగా అయితే అవుతుందండి. క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది.
ఒక్కసారి వేగి అయి పైకి తేలిన తర్వాత మాత్రమే కలపాలండి. ముందు కలిపేయకూడదు. గవ్వ అనేది విడిపోతుంది. ఒకసారి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఆగామనుకోండి అవే పైకి నూనెలో అయితే పైకి తేలుతాయి. తేలినప్పుడే మనం మరో పక్క తిప్పుకొని వేయించుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా! అలాగే చేయండి మీరు చేసినప్పుడు. ఇలా కదుపుతూ ఉండాలండి. గవ్వ అప్పుడు 4 వైపులా వేగుతుంది. సమానంగా వేగుతుంది. చూడండి ఇప్పుడు ఈ కలర్ అయితే సరిపోతుంది మనకి. తీసేసుకోవచ్చు. తీసేసుకొని మరొక వాయినైతే వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చినాయో గవ్వలు. ఉబ్బినియి కదా మనకి పొంగినియి అనమాట. మనం కొంచెం లైట్‌గా సోడా యాడ్ చేసుకున్నాం కాబట్టి పొంగినియి. మరొక విషయం గమనించాల్సిందేంటంటే చిన్నగా చేసుకోమన్నారు కదా అని మరీ చిన్నగా చేసేసుకున్నామనుకోండి, తక్కువ పిండి పెట్టి చెక్కలుగా పైన రాసామనుకోండి పల్చగా అయిపోయి పొంగవండి. గట్టిగా అయిపోతాయి. మీడియం సైజ్ చేసుకోవాలి. మరీ చిన్నయి అంటే చిన్నయి చేసుకోకూడదు. అలా అని పలచగానే చేసుకోకూడదు. సమానంగా ఉండాలండి ఏది చేసినా. అప్పుడే అది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మరో వాయినైతే వేసేసుకుంటున్నాను. ఇలా అన్నీ సమానంగా వేయించుకోవాలండి. వాయికి వేపనేది తేడా రాకుండా సమానంగా అన్నీ ఒకే రంగులో ఒకే రకంగా వేయించుకోవాలి. మనం కదుపుకుంటూ వేయించుకోవాలి. ఫస్ట్ వాయికి, సెకండ్ వాయికి, థర్డ్ వాయికి తేడా ఉంటుందండి. వాయి అంటే మనం వేసే ప్రతిసారనమాట. ఎందుకంటే నూనె వేడి వేడిగా ఉంటుంది కాబట్టి వేయగానే ఎగిపోతాయి. అందుకని చెప్పి ఫస్ట్ వాయి హైలో పెట్టినా సరే, రెండో వాయి మాత్రం కంపల్సరీ మీడియం అంటే హైలోని కాదు, ఫ్లేము తక్కువ కాదు. సమానంగా పెట్టి వేయించుకోవాలండి. అప్పుడే లోపల వరకు బాగా వేగుతుంది. పర్ఫెక్ట్‌గా వేగుతుందనమాట. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ గవ్వలన్నీ వేయించేసానండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా! అన్నీ ఒకే రంగులో ఉన్నాయి కదా! ఇప్పుడు మనం బెల్లం పాకాన్నయితే పట్టేసుకోవాలి. గవ్వలన్నీ వేయించి కొద్దిసేపు ఇలా ఫ్యాన్ దగ్గర పెట్టామనుకోండి, ఫ్యాన్ దగ్గర పెడితే కొంచెం చల్లారుతాయి. బెల్లంలో వేయగానే పాకం అనేది ఇలా లాక్కుంటాయనమాట. ఇప్పుడు మనం బెల్లాన్నయితే వేసేసుకుందాము. ఈ బెల్లంలో ఎక్కువ నీళ్ళు పోయకూడదండి. కొంచెం అంటే కొంచెమే వాటర్ వేయాలి. బెల్లం కరగడానికి మాత్రమే. ఎక్కువ వేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది. అలాగే గ్యాస్ కూడా వేస్ట్ అయిపోతుంది. పాకం రావాలంటే టైం పట్టేస్తుందనమాట. బెల్లం కరగడానికి మాత్రమే వాటర్ వేసుకోవాలి కొంచెం. అంటే ఇప్పుడు 2 కప్పులు బెల్లం తీసుకున్నాం కదండీ! పావు కప్పు వాటర్ వేయాలి సరిపోతుంది. మనం ఏ కప్పుతో అయితే తీసుకుంటే ఆ కప్పుతోనే పావు కప్పు వాటర్ వేస్తే సరిపోతుందండి. ఈ బెల్లం అనేది కరిగిపోతుంది. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా! ఇలా కరిగిపోతుంది. బెల్లంలో ఎక్కువ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఈ బెల్లం అంతా కరిగిన తర్వాత దాన్నొకసారి టీ స్ట్రైనర్ ఉంటుంది గదా! దాంతోని వడకట్టుకోవాలి. ఇక్కడ నేను అలాగే చేశానండి. ఎందుకంటే అడుగున ఇసుకనేది ఉంటుంది. మనం వడకట్టకుండా అలాగే వేసేసినట్టయితే అక్కడక్కడ మనకి గవ్వలు తినేటప్పుడు ఇసుకగా ఉండి బాగోదండి. కంపల్సరీ మనం ఎప్పుడైనా సరే బెల్లాన్ని వడకట్టుకొని మాత్రమే వేసుకోవాలి. ఇలా అయితే వేసుకొని బాగా కలుపుకోవాలండి. బెల్లం కరిగిపోతే తొందరగానే పాకం వచ్చేస్తుందండి. పాకానికైతే పెద్ద టైం ఏం పట్టదు. మనకి గట్టి పాకం కాబట్టి తొందరగానే వచ్చేస్తుంది. చూసారు గదా! తొందరగానే అయిపోతుంది మనకి పాకం. ఈ పాకాన్ని ఎలా గుర్తించాలి అనేది నేను చెప్తానండి. వాటర్‌లో ఇక్కడ చూపించడానికి కెమెరా నేను ఇబ్బందయిందండి కొంచెం. వాటర్‌లోని మనం ఒక డ్రాప్ వేయగానే కలిసిపోయిందనుకోండి, కలిసిపోతే అది పాకం కానట్టండి. మళ్ళీ వాటర్ తీసుకొని మళ్ళీ ఒక డ్రాప్ పాకాన్ని వేస్తే అది అక్కడే ఆగి కదలకుండా అలా ఉండిపోయిందనుకోండి, మనం ఫింగర్ పెట్టి దగ్గరికంటే ముద్దలా ఉంటే అది మనకి సరిపోతుంది. గట్టి పాకం అనమాట అది. దాన్ని గట్టి పాకం అనే అంటారు. చూపిందామంటే కుదరలేదండి. కొంచెం నేను చూసుకోలేదు. కెమెరా పక్కకయిపోయింది. మీకు చూపించడానికి వీలవ్వలేదు. ఒక స్పూన్ ఇలా వేస్తే వాటర్ పైన తెలుస్తుంది. పాకుపోకూడదండి. ఒక దగ్గరే ఉండాలి. వేసిన వెంటనే ఆగాలక్కడే. ఆగి అలాగే మనం ఏలుతోని దగ్గరగా అంటే దగ్గరగా వచ్చిందనుకోండి మనకైతే రెడీ అయిపోయినట్టే. అప్పుడు మనం గవ్వలను వేసేసుకోవచ్చనమాట. పాకం కరెక్ట్‌గా లేకుండా స్టవ్ ఆఫ్ చేసేసామనుకోండి,
బెల్లం గవ్వలు ఏమవుతుందంటే సాగుతాయి. ఒకదానికొకటి అతుక్కుపోయి మనం తినేటప్పుడు పళ్ళకైతే పట్టేస్తాయి. ఇబ్బందిగా ఉంటాయి తినడానికి. రుచిగా ఉన్నా తినడానికి పళ్ళకి పట్టేస్తే ఇబ్బందిగా ఉంటుంది కదా ఎవరికైనాని. అందుకని చెప్పేసి పాకాన్ని కరెక్ట్‌గా చూసుకొని వేసుకోవాలి. మనకి గట్టి పాకమే రావాలండి. తీగ పాకం వచ్చిందంటే మటికి సాగుతాయి. అలాగే ఒకదానికొకటి అతుక్కుపోయి ఉంటాయి. ఇబ్బందవుతుంది. ఇప్పుడు పాకమైతే వచ్చేసిందండి. నేను చెప్పిన పాకం. ఇప్పుడైతే గవ్వలనంతా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. పాకం రాంగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని గవ్వలు వేసుకొని అట్ల పుల్ల లాంటిది గానీ, మనం దోసలు తీసేది ఉంటుంది కదా! అదైనా సరే మనకిలా పలచగా అన్నం వడ్డించుకునేది గానీ ఉంటే దాంతోని ఇలా పైకి కిందకి బెల్లం పాకం అంతా గవ్వలకి పట్టే విధంగా పైకి కిందకి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటే పాకం అనేది గవ్వలు లాక్కుంటాయి. ఇలా అయితే కలుపుకోవాలి. ఇక్కడ మీరు తీగలు తీగలుగా వస్తుందని అనుకుంటున్నారు కదా! అయితే ఇది మనం కలిపినప్పుడు బెల్లం ఎప్పుడైనా సరే పాకం వచ్చిన తర్వాత ఇలా బాగా కలిపామనుకోండి, ఇలా సాగినట్టుగా తీగలు తీగల కింద అయితే వస్తాయి. అలా ఏం ప్రాబ్లమ్ ఉండదండి. మనకి లాస్ట్‌కి మీకు తెలిసిపోతుంది కదా! నేను చూపిస్తాను. ఎక్కువగా మిక్స్ చేయడం వల్ల అలా అనిపిస్తుందనమాట. తీగల తీగల కింద తీగ పాకంలాగా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి మనము గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వీటినైతే తీసేసుకోవాలి. అప్పుడే మనకి అన్నీ విడివిడిగా వస్తాయి. లేదంటే మనం అలా వదిలేసామనుకోండి చల్లారిపోయేదాకా వదిలేస్తే అవి ఇరిగిపోతాయి లాస్ట్‌కి. ఇప్పుడు నేను అన్నీ తీసి ఇక్కడ పెట్టాను మీరు చూస్తున్నారు కదా! ఇగోండి ఇలా అయితే తీసి పెట్టేసుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం